హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. నా పేరు రవిశంకర్. ఈ వీడియోలో మనం ఫామ్ 26ASని న్యూ పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫామ్ 26ASని యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. అలా ఎందుకంటారంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయినా ఏ ట్యాక్స్ పేర్కైనా కానీ వారి డిడక్ట్ అయిన టీడీఎస్ డీటెయిల్స్, టీసీఎస్ ఏమైనా కలెక్ట్ అయితే ఆ డీటెయిల్స్, మీరు పే చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ ఇయర్ మీకు ఏమైనా రిఫండ్ ఉంటే ఆ డీటెయిల్స్, ఇలా మీ మొత్తం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ ఫామ్ 26ASలో చెక్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ నుంచి ఫామ్ 26ASని యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అని కాకుండా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని చేంజ్ చేశారు. అండ్ అలానే మన ట్యాక్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్తో పాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని 26ASలో రిఫ్లెక్ట్ అయ్యేలా ఈ చేంజెస్ చేయడం జరిగింది. 26AS గురించి వేరే వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు 26ASని న్యూ పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫామ్ 26ASని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం incometax.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజ్లో లాగిన్ బటన్ క్లిక్ చేసుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోండి. మీకు ఓల్డ్ పోర్టల్లో ఉన్న యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయిపోవచ్చు. న్యూ పోర్టల్కి మళ్ళీ కొత్తగా లాగిన్ డీటెయిల్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఒకవేళ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మర్చిపోతే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే లాగిన్ పేజ్లో ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసుకొని లాగిన్ అయిపోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ ఎలా చేయాలో తెలియకపోతే వీడియోని ఐ బటన్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ చేశాను, చూడండి. అలా కాకుండా మీ పాస్వర్డ్ మాత్రమే మర్చిపోతే లాగిన్ పేజ్లో మీ పాన్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ఫర్గట్ పాస్వర్డ్ అని ఇక్కడ ఇలా లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేసుకుని మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో అలా మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యాక మీ డాష్ బోర్డు ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ ఫైల్ ట్యాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వ్యూ ఫామ్ 26A అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వచ్చి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయగానే వేరే ట్యాబ్లో మీకు ట్రేసెస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఐ అగ్రీ అని టిక్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీకు వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS అని ఒక లింక్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీ అసెస్మెంట్ ఇయర్ని చూస్ చేసుకొని వ్యూ యాజ్ HTML టెక్స్ట్ అని చూస్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం HTML తీసుకుందాం. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్లో మీకు ఫైనాన్షియల్ ఇయర్ 2021 తాలూకా ఫామ్ 26 కావాలంటే అసెస్మెంట్ ఇయర్ 21-22 సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 21-22ది మీకు ఫామ్ 26 కావాలనుకుంటే అసెస్మెంట్ ఇయర్ 22-23 సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి కావాల్సింది ఇక్కడ 2021 కాబట్టి నేను 21-22 అసెస్మెంట్ ఇయర్ని చూస్ చేసుకున్నాను. సో అలా మీ అసెస్మెంట్ చూస్ చేసుకొని వ్యూ యాజ్ HTML చూస్ చేసుకోండి. టెక్స్ట్ ఫార్మాట్ జనరల్గా మనకు అవసరం ఉండదు. సో HTML చూస్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో అలా క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్లో మీకు మీ 26AS ఓపెన్ అవుతుంది. ఇక్కడే చెక్ చేసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ చేసుకుని చెక్ చేసుకోండి. లేదు మీకు PDF ఫార్మాట్లో కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDFని క్లిక్ చేసుకుని మీరు PDFలో మీ 26ASని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ 26AS మీకు ఈ రకంగా ఉంటుంది. సో ఇదండి మనం పోర్టల్ నుంచి 26ASని డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజర్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ 26AS డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ మీకు డిడక్ట్ అయిన టీడీఎస్ మొత్తం కూడా అది శాలరీ పైన కావచ్చు లేక వేరే ఇన్కమ్ పైన అవ్వచ్చు. అలా మీ మొత్తం టీడీఎస్ 26ASలో కనపడుతుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంత టీడీఎస్ 26ASలో కనిపిస్తుందో ఆ అమౌంటే మీకు ట్యాక్స్ క్రెడిట్గా మీ ITR ఫైలింగ్లో క్లెయిమ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు రావాల్సిన టీడీఎస్ కన్నా ఫామ్ 26ASలో తక్కువ ఉంటే మీ డిడక్టర్ని కాంటాక్ట్ చేసి రిజాల్వ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ 26AS మీ టీడీఎస్కి సంబంధించిన ఇన్కమ్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో 26ASలో ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని తగ్గించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ITRలో చూపించకూడదు. అది గుర్తుంచుకోండి. 26ASలో కన్నా ఎక్కువ ఇన్కమ్ చూపించాలంటే చూపించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ తక్కువ ఇన్కమ్ చూపించకూడదు. అలా చూపిస్తే డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఫామ్ 26ASని న్యూ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ మీకు హెల్ప్ అయ్యే కంటెంట్ ఉంది. కంటెంట్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.